హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కంప్లీట్ మంచుతో. ఇలాంటి మంచు ప్లేస్లో ఉండాలనేది నాది చిన్నప్పటి నుంచి కోరిక. ఫైనలీ ఐ డిడ్ ఇట్. నిన్న మేము కుల్లు నుంచి మనాలికి వచ్చాము. మనాలికి రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 అయింది. అప్పటికి స్నో ఉంది, బట్ స్నోఫాల్ ఎక్కడ లేదు. బట్ వన్స్ ఇక్కడ రీచ్ అయ్యాక మమ్మల్ని అడ్వెంచర్ ట్రిప్లకి తీసుకొని వెళ్ళారు. యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తున్నాము. చెప్పాను కదా మీకు, మేము ఇప్పుడు 4x4 జిప్సీలో మమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఇక్కడే మొత్తం డ్రెస్సింగ్, షూస్ మొత్తం చేంజ్ చేసుకొని రెంట్కి తీసుకొని చేంజ్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేము జిప్సీలో అక్కడ టౌన్లోకి వెళ్తున్నాము. విలేజ్, అది ఒక విలేజ్. అక్కడే ఫస్ట్ స్నోఫాల్ అయ్యేది, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇదే మా జిప్సీ, అందులో మా గైడ్ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళి ది బెస్ట్ వీడియోస్ చేస్తాం. యాక్చువల్లీ అన్ని యాక్టివిటీస్ అక్కడ క్లోజ్ చేసేయాయి, ఎందుకంటే మీకు చెప్పాను కదా 28th నుంచి ఇక్కడ వెదర్ బాగాలేదనేసి. సో వెదర్ బాగాలేక యాక్టివిటీస్ అన్ని క్లోజ్ ఉన్నాయి. బట్ మేము స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. సో చలో వెళ్దాం మనం. హియర్ ఈజ్ చంద్రు, మా గైడ్. ఈయనకి మేము సెకండ్ గెట్స్ అనమాట హైదరాబాద్ నుంచి. సో హీ ఈజ్ ఆల్సो वेरी एक्साइटेड. तो मैं थोड़ा सीख भी लिया था. हाँ सच में. वो पता क्या सीखा, जैसे मैं फोटोग्राफी करता ना, वो बोलते थे भाई ऐसा बोलो ना अन्ना फोटो తీసుకున్నా. उसके बाद रंडी तो आपका हो गया. रंडी मतलब कि कम यार, कम हियर. यस, बॉन्दी मतलब बहुत अच्छा. नाउ नारू कैसे हो? ఎలా ఉన్నారు? यस, किया था इधर. अच्छा. अभी क्या बोलते 2 साल पहले अखिल का आया था एजेंट. एजेंट, यस. उसमें भी हम दे दिया है सर्विस, जो भी सप्लाई के चाहता है ना, हम लोकल होता है उसमें वो करते रहते हैं उनके साथ. సో ఏజెంట్ అండ్ బద్రీనాథ్ అండ్ శక్తి, ఈ 3 మూవీస్ ఇక్కడ జరిగాయి. हाँ जी. వీటన్నిటిలో ఈయన పార్టిసిపేట్ చేసి అన్ని హెల్ప్ చేశారంట ఇక్కడ లోకల్ గైడ్ గా. సో వీఆర్ గోయింగ్ టు విలేజ్. Yeah. అక్కడ మాకు ఫస్ట్ స్నోఫాల్ అక్కడే స్టార్ట్ అవుతుందంట, ఆ విలేజ్ దగ్గర. సో వీఆర్ గోయింగ్ ఇన్ దిస్. ఓకే చలో. హీటర్స్ ఆన్ చేశారు. అది దీంతో క్లీన్ చేస్తుంటారు మనకు రోడ్. ఇది చూస్తుండండి, జేసీబీ దాంతో రోడ్స్ క్లీన్ చేస్తారు. చెప్పంగా చాలా మంచు పడింది, రోడ్స్ మొత్తం బ్లాక్ అయ్యాయి. అందుకే యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేశారు, మాక్సిమం యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేశారు. ये नॉर्मल गाड़ियां हैं, हिंदी आता है ना आपको? हाँ हाँ आता है. ये नॉर्मल गाड़ियां हैं जो आगे पुलिस चौकी लगी है, वो अलाउ नहीं करते आगे. अगर स्नोफॉल हो गया तो गाड़ी स्टक हो जाएगा. 4x4 नहीं है तो फिसल जाएगा. Yes. दूसरी गाड़ी को नुकसान कर सकता है. Yes. इसीलिए गवर्नमेंट ने क्या इनको यहीं तक रिस्ट्रिक्ट किया है कि इधर ही नियर बाई रखो, खिलो, और स्नोफॉल होगा तो वापिस इमीडिएट चले जाओ. अच्छा, सेफ जोन में है सब. अच्छा जी. జిప్సీలో తీసుకుని వెళ్ళాడు. ఆయన మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకొని చాలా బాగా మమ్మల్ని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడే మేము నెహ్రూకుండ్ నుంచి క్రాస్ చేసుకొని వస్తున్నాము బ్రిడ్జ్. సో యాక్చువల్లీ ఇది సింగిల్ రోడ్లో వెళ్తున్నాము, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. కానీ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే అక్కడ పోలీసులు వెళ్ళనియట్లేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదనేసి ఆపేస్తున్నారు, రిటర్న్ పంపిస్తున్నారు. సో మా గైడ్ వేరే రూట్లో తీసుకొని వెళ్తున్నారు. ఎలాగైనా మనం మీద స్నోఫాల్ చూడాలని ఇదితో ఆయన మమ్మల్ని వేరే రూట్లో సింగిల్ వేలో తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడైతే ఆల్రెడీ స్లైట్గా వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. వర్షం పడడం గుడ్ సిగ్నల్ ఓన్లీ, ఎందుకంటే స్నో కూడా పడుతుంది. వర్షం పడ్డాక స్నోఫాల్ అవుతుంది. సో స్నోఫాల్ చూడడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఇలా విలేజ్ మధ్యలోకి నుంచి వెళ్తుంటే ఈ రోడ్స్లో అటు ఇటు స్నో పడి ఉంది. మిడిల్లో రోడ్లో వెళ్తున్నాం, సింగిల్ రోడ్లో. ఈ రూమ్స్, ఈ స్నో, ఈ రోడ్లో ఎలా ట్రావెల్ చేస్తుంటే సూపర్ ఉంది. చూడ్డానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మాటల్లో. అంత ఐ బ్లెస్సింగ్గా ఉంది. ఇది నా అదృష్టం అనుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇక్కడ మేము ఇంకో బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని క్రాస్ అవుతున్నాం. వావ్, ఎంత బాగుంది అసలు.
వీళ్ళకి ఆల్మోస్ట్ 3-4 డేస్ తర్వాత వీళ్ళకి లైట్ కనిపిస్తుందంట, సన్ రైజ్ ఈ లైట్ అంతా. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 3-4 డేస్ నుంచి ఫుల్ వర్షం, వెదర్ మొత్తం చాలా చాలా డేంజర్గా ఉండే. సో వీళ్ళకి కరెంట్ కూడా లేదు. ఆఫ్టర్ 3-4 డేస్ ఈరోజు చూస్తున్నారు. ఇలా ఉంటుంది వీళ్ళ వింటర్ లైఫ్. కళ్ళకి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ అందులో జీవించడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. బట్ వీళ్ళు అలవాటు పడి ఉంటారు. ఇవన్నీ యాపిల్ ట్రీస్ అంట. ఇంకా ఇంకా లీవ్స్ వస్తున్నాయి. వీళ్ళకి జూన్ జూలైలో సీజన్ టైం, అప్పుడు యాపిల్స్ పండుతాయి. అప్పుడే ఇక్కడ నుంచి యాపిల్స్ కూడా చాలా మొత్తంలో ఎక్స్పోర్ట్ అవుతాయి ఫ్రమ్ మనాలి, షిమ్లా నుంచి మనకి హైదరాబాద్కి వస్తాయి, మీన్స్ సౌత్లోకి వస్తుంది. చూడండి ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర యాపిల్ ట్రీ ఉంది. జూన్ జూలైలో వస్తే మనకి ఇంత స్నో చూసే ఛాన్స్ ఉండదు, బట్ అప్పుడు యాపిల్స్ దొరుకుతాయి. బట్ నా మెయిన్ గోల్ వచ్చేసి స్నో చూడడం, స్నోఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయడం. అందుకే ఈ టైంని చూస్ చేసుకున్నా. చూడండి నా ఫస్ట్ స్నో పట్టుకోబోతున్నా. మై గాడ్, ఇది నా ఫస్ట్ స్నో పట్టుకోవడం నా చేతిలో. వా, నా జిప్సీ. ఆల్రెడీ ఇక్కడ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మీకు వర్షంలో ఒక పెద్ద పెద్ద చినుకులు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ అది స్నోఫాల్ అవుతుంది. కరెక్ట్గా మీరు బిలీవ్ చేయరు, కరెక్ట్గా మేము ఆ పాయింట్కి వెళ్ళేటప్పటికి స్నోఫాల్ స్టార్ట్ అయింది. Guys, snowfall. మొత్తానికి స్నోఫాల్ చూసాము. అసలు ఆ స్నోఫాల్ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ఐ రియల్లీ ఎంజాయ్డ్, యూనో. అది నా అదృష్టం అనుకోవాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే స్నోఫాల్ అవ్వడం, కంప్లీట్గా మంచుతో కప్పి ఉన్న ప్లేస్లో, యూనో, ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. అసలు నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వీడియోస్ అరుచుకుంటూ మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాం స్నోఫాల్ దగ్గరికి. ఇక చూడండి నా కార్లోకి ఎంచి స్నో పట్టుకుంటున్నా. సూపర్! ये देखो केतन भाई, केतन भाई చూడండి. ये देखो स्टोन, देखो कितना बड़ा है. वाह वाह वाह, कितना बड़ा रॉक है, देख सकते हैं आप. रियली कितना. అండ్ उसके ऊपर స్నో. వావ్, చూస్తున్నారా నా కార్లోకి జస్ట్ చెయ్యి బయట పెడితే కంప్లీట్ అయిపోయింది. గాయ్స్, ఫైనల్లీ మనాలికి వచ్చాను. చూడండి స్నోఫాల్ ఎలా ఉంది గైస్. స్నోఫాల్ చూస్తున్నారా? బ్యూటిఫుల్ స్నోఫాల్ గైస్. చూడండి మౌంటైన్స్, చూడండి స్నోఫాల్. చూడండి గైస్, ఎంత మంచిగా కావాలంటే అంత. ఐ రియల్లీ లవ్డ్ ఇట్.
సూపర్ ఉంది. ఇంత మంచి ప్లేస్లో, ఇంత మంచి స్నోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనము ఎలాంటి లైఫ్లో ఉన్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ప్రతి ఒక్కరు ఆన్లైన్లో బిజీ అయిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నా బెస్ట్ ఫ్రెండ్ కర్ణాకర్తో నేను ఎప్పుడో ఒకసారి చాట్ చేస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ కేతన్తో మంత్లీ एक बार बात करता కేతన్ కే సాత్. చైతన్యతో ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను. అందరం దగ్గర ఉండట్లేదు ఇప్పుడు, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయాం, రైట్? బిజీ అయ్యి ఏం చేయాలో అర్థం కాక కూర్చున్న ప్లేస్లోనే, ఉన్న ప్లేస్లోనే బెడ్ మీద పడుకొని రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ, మూవీస్ చూసుకుంటూ బిజీ అయిపోతున్నాం. అలా కాదు. అలా మన టెంపరీగా మన లైఫ్ మూవ్ అవుతే తప్ప మనం పర్మనెంట్గా మన మైండ్కి రిలీఫ్ ఉండదు. అలా ఉండాలంటే మనం మంత్లీ ఒకసారి లేదు 3 months 6 monthsకి ఒకసారి ఇలాంటి అడ్వెంచర్ చేస్తే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో మిమ్మల్ని మరణం ఆపేదాకా ఆగకండి. ఓకే, రాక్ ఆన్ గైస్, రాక్ ఆన్. ఒక చిన్న మిస్టేక్ చేశాను నేను అక్కడ. ఏంటంటే అదే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. మనాలికి వస్తే వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ ప్రికాషన్స్. ఓకే, ఒకటి వాటర్ ప్రూఫ్ జాకెట్ ఉండాలి. అండ్ ఎలాగో వాళ్ళు అక్కడ మనకి ఫుల్ యూనిఫామ్ ఇస్తారు. గ్లౌజ్లు మనం మెయింటైన్ చేయాలి, మనమే తీసుకొని వెళ్ళాలి గ్లౌజెస్. సో గ్లౌజ్ కూడా వాటర్ ప్రూఫ్ ఉండేలాగా చూసుకుంటే చాలా బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే మాస్క్, లైక్ వాటర్ ప్రూఫ్ మాస్క్ ఆర్ ఇలాంటి స్కార్ఫ్స్ యూజ్ చేయొచ్చు మనము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్నోలో మనకు అంత చలి అనిపించకపోవచ్చు, బట్ ఏమవుతుందంటే చాలా చిల్ ఎయిర్ మనకు పాస్ అవ్వడం వల్ల మనకు తెలియకుండానే మన నోస్ అంతా పెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా మనం ఎక్కువసేపు అక్కడే ఉండి అదే టెంపరేచర్లో ఉంటూ ఎంజాయ్మెంట్లో మనం మర్చిపోయి అలా అరుచుకుంటూ ఆర్ మనం ఎక్కువ మాట్లాడతాం కదా, ఓవర్ ఎగ్జైట్ అయిపోయి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు లో ఆక్సిజన్ మనకి హెడేక్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కంగారులో చెప్పాను కదా, స్నోఫాల్ ఫస్ట్ టైం చూశాను. అది జస్ట్ నేను ఇలా రీచ్ అయిన వెంటనే స్నోఫాల్ చూడగానే ఇంకా నా మైండ్లో ఏం రాలేదు. నా కెమెరా తీసుకొని నేను జస్ట్ అలా వెళ్ళిపోయాను, కార్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను నా డ్రైవర్కి చెప్పేసి. సో అప్పుడు నేను నా గ్లౌస్లు మర్చిపోయా. సో అది ఫస్ట్ మెయిన్ మైనస్ పాయింట్ నాకు. సో తర్వాత ఆ డ్రైవర్ అది చెక్ చేసుకోలేదు. హీ డైరెక్ట్లీ వెంట్ టు పార్క్ హిజ్ వెహికల్. చాలా లాంగ్లో వెళ్ళి పార్క్ చేసేసి వచ్చారు ఆయన. అండ్ సెకండ్ థింగ్ స్కార్ఫ్, ఇది కూడా నేను మిస్ చేసుకున్నాను. నా దగ్గర ఉంది కూడా, నేను మిస్ చేసుకున్నాను ఎగ్జైట్మెంట్లో. అండ్ థర్డ్ థింగ్, అక్కడికి వెళ్ళాకనే ఎగ్జైట్మెంట్లో అలా మాట్లాడుతూ అరుస్తూ వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ నాకు లైట్గా హెడేక్ని తీసుకొని వచ్చింది. లైక్ హెడేక్ ఫీల్ అయ్యాను నేను, బట్ సివియర్గా అయితే ఏం అవ్వలేదు. మీన్స్ వన్స్ హెడేక్ స్టార్ట్ అవ్వగానే అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై లే ఎక్స్పీరియన్స్. లేలో కూడా ఇలాగే ఉంటుంది. లైక్ మనం లో ఆక్సిజన్ లెవెల్లోకి వెళ్తాము, అక్కడ చాలా కామ్గా ఉండాలి. ఇవన్నీ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అదంతా నేను మైండ్లోకి తెచ్చుకొని ఓకే, నౌ హ్యావ్ టు మేక్ మై బాడీ స్టేబుల్ అనేసి అనుకొని ఎస్, కామ్గా ఉండి కాసేపు స్లో బ్రీతింగ్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేసి ఐఎమ్ బ్యాక్ అనమాట. అండ్ చెప్పాను కదా, నా డ్రైవర్ ఆయన నిజంగా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ గ్యాప్లో ఆయన వెళ్ళి నా గ్లౌజెస్ తీసుకొని వచ్చారు. సో అంత నార్మల్ అయింది. రియల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మనం హైదరాబాద్ నుంచి కానీ సౌత్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మన మైండ్లో ఒకటే పాయింట్ ఉంటుంది, వాట్ లగేజ్ వీ నీడ్ టు క్యారీ, రైట్?
ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్లో టెంపరేచర్ ఏంటి. ఓకే, సో జూన్ జూలై ఆ టైంలో వస్తే మనకి ఇంత స్నోఫాల్ ఉండదనేసి ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు. బట్ స్టిల్ మనాలిలో ఎప్పుడు క్లైమేట్ వెదర్ ఎలా చేంజ్ అవుతుందో మనం చెప్పలేం, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సడన్గా వర్షం రావచ్చు, వర్షం వచ్చిన వెంటనే స్నో వస్తుంది, మీన్స్ స్నోఫాల్ అవ్వడానికి మెయిన్ సిగ్నల్ అనమాట అది. సో ఇలా ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. బట్ లోకల్స్ చెప్పేది ఏంటంటే జూన్ జూలై ఈజ్ నాట్ సీజన్ ఫర్ స్నోఫాల్. ఓకే, ఫైన్. సో స్నోఫాల్ టైంలో ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారంటే మనం నార్మల్ లగేజ్ లైక్ మన నార్మల్ డ్రెస్లు ఉంటాయి కదా, అవి ఎంత తక్కువ క్యారీ చేస్తే అంత బెటర్. ఎందుకంటే మనం మన డ్రెస్ కూడా ఎక్స్పోజ్ చేయలేం. వీ విల్ కవర్ కంప్లీట్లీ విత్ అవర్ రెయిన్ కోట్, జాకెట్, గ్లౌజెస్, లోపల థర్మల్, రైట్? థర్మల్స్ ఇంపార్టెంట్. సో ఎన్ని థర్మల్స్ కుదిరితే అన్ని, ఎన్ని డేస్ మీ ప్లాన్ ఉందో దాన్ని బట్టి థర్మల్స్ని ప్లాన్ చేసుకొని, థర్మల్స్ మస్ట్ అండ్ షుడ్. సో అదే మిమ్మల్ని నైట్ రూమ్లో కానీ డే టైంలో బయటకు వెళ్ళినప్పుడు కానీ కాపాడేది. ఓన్లీ మీది షిమ్లా అండ్ కుల్లు అయితే అక్కడ మీరు జస్ట్ వార్మ్ జాకెట్స్ కానీ వార్మ్ స్వెటర్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ మనాలికి అది స్నోఫాల్లో రావాలనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్ రెయిన్ జాకెట్ ఉండాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3 ప్లేసెస్లో ఎప్పుడైనా వర్షం పడవచ్చు. షిమ్లాలో మెయిన్ ఇంపార్టెంట్, షిమ్లాలో ఎప్పుడైనా వర్షం పడవచ్చు, మనాలిలో ఎప్పుడైనా వర్షం పడవచ్చు. సో నేనేం రికమెండ్ చేస్తానంటే కంపల్సరీగా రెయిన్ జాకెట్ కొనడం బెటర్. ఈ ఒక్క రెయిన్ కోట్ సో మన లగేజ్ వెయిట్ని చాలా వరకు కాపాడుతుంది. సో నేను 2-3 వార్మ్ వేసేసుకుంటాను, లోపల థర్మల్ వేసేసుకుంటానంటే ఇట్ విల్ నాట్ వర్క్. నీ ఒంటి మీద 4-5 బట్టలు వేసుకుంటే నువ్వు ఫ్రీగా నడవలేవు ఇక్కడ. ఓకే, అదొకటి మైనస్ పాయింట్. సెకండ్ థింగ్, నీ లగేజ్ ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా నీ నీ లగేజ్ తక్కువ ఉండాలి, అట్ ది సేమ్ టైం నువ్వు వార్మ్గా ఉండాలి. సో అప్పుడే ఇక్కడ చాలా ఫ్రీగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను ఏం క్యారీ చేయలేదు, ఓన్లీ నా నార్మల్ డ్రెస్ అండ్ థర్మల్స్ నేను లేక్ వెళ్ళినప్పుడు కొన్నాను కాబట్టి నా దగ్గర థర్మల్స్ ఉండే. సో ఆ థర్మల్స్ క్యారీ చేశాను అండ్ నార్మల్ డ్రెస్ క్యారీ చేశాను, లెస్ లగేజ్తో వచ్చాను. ఎందుకంటే నేను ఇక్కడ లోకల్ గైడ్తో ఫోన్ మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనకి ఇక్కడ లోకల్ టెంపరేచర్కి తగ్గట్టు మనకి బట్టలు దొరుకుతాయి. సో అది కూడా చీప్ రేట్లో, మన సిటీలో కన్నా చీప్ రేట్లో దొరుకుతాయి. లైక్ -డిగ్రీని కూడా కాపాడే ఈ జాకెట్ని నేను తీసుకున్నాను ఇక్కడే, గ్లౌజెస్ అండ్ థర్మల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో మీరు అదే ప్లాన్ చేసుకోండి, ఏం వరీ అవ్వకుండా లెస్ లగేజ్తో వచ్చి ఇక్కడ మంచి షాపింగ్ చేసుకొని చీప్ ప్రైస్తో మంచి బట్టలు కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ప్రాపర్టీలో మా ఫస్ట్ ఫ్లోర్లో మా రూమ్ ఉంది. అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వచ్చాము. ఇక బ్రేక్ఫాస్ట్ రావడం కూడా ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. చూసారు ఎంత జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది, లేదంటే జారి పడిపోతాము. సో అది ఇక్కడ సినారియో మనాలిలో. సో ఇలా వచ్చి మెట్ల ద్వారా లోపలికి వచ్చాను. సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. యాక్చువల్లీ మేము షిమ్లా, కుల్లు అన్ని ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ మాకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక స్టార్టింగ్లో మనకి ఫ్రూట్స్, శాండ్విచ్, టీ, కాఫీ, కాంప్లెక్స్ ఇచ్చారు. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏముందో చూద్దాం. ఇక బ్రెడ్స్ ఉన్నాయి, జామ్స్, ఆలూ బజ్జీ, వేడిగా ఉంది ఆలూ బజ్జీ. ఇక్కడ పూరి అండ్ ఆలూ పరాటా. ఇక్కడ షిమ్లా, కుల్లు అండ్ మనాలిలో పరాటా ఈజ్ కామన్, కాకపోతే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో నేను ఎప్పుడు తినేవాని కాదు పరాటా, బట్ ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ప్యాన్ కేక్, స్టేర్ కార్న్, ఫ్రైడ్ కార్న్ ఇది, అండ్ వెజ్ నగ్గెట్స్ కూడా ఉన్నాయి. చలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అలాగే ఈ కర్డ్ పరాటాతో తినడానికి
ఇది కర్డ్ పెట్టారు. నేను ఇది నా ఫ్రెండ్ కేతన్ దగ్గర నేర్చుకున్నాను. పరోటా విత్ కర్డ్ అండ్ షుగర్ వేసుకుంటాడు వాడు. అండ్ ఆల్సో పచ్చడి కూడా పెట్టాలి, పిక్కిల్ ఇక్కడ పెట్టలేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్స్ కూడా పెట్టారు, బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. కార్న్ అయితే సూపర్ ఉంది. పరోటా అయితే బాగుంటుంది పక్క. పూరి చూద్దాం. మనకి ఇలా పెద్ద పెద్ద ముక్కలతో తింటేనే సాటిస్ఫాక్షన్. పొటాటో కర్రీ కొంచెం స్వీట్గా ఉంది, బట్ బాగుంది. పూరి అయితే చాలా బాగుంది. సో షిమ్లా, కుల్లు, మనాలి ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం తినేలానే టేస్టీగా కూడా ఉన్నాయి. హై గైస్, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనాలి నుంచి చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మాకు మేక్బై ట్రిప్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈరోజు వెదర్ చేంజ్ అయిపోతుంది, బ్యాడ్ వెదర్. మేబీ Feb 20th అయినంత అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము, ప్రెడిక్ట్ చేయలేము. కానీ స్నోఫాల్ అయితే హెవీగా ఉంటుంది అన్నారు. లైక్ మేబీ ఆఫ్టర్నూన్ 12 ఆర్ ఈవినింగ్ అలా స్టార్ట్ అయితే తెల్లార్లు పడుతుందంట స్నోఫాల్. సో తెల్లార్లు పడితే ఎర్లీ మార్నింగ్ మేము చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళలేము చండీగఢ్కి. ఫ్రమ్ మనాలి టు చండీగఢ్ ఆల్మోస్ట్ 8 hours అలా ట్రావెల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ హెవీ స్నోఫాల్ వల్ల మనకి కార్ని కూడా అలౌ చేయరు, 2x4 కార్ని అలౌ చేయరు. మళ్ళీ అగైన్ మేము 4x4 కార్ని తీసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ చేసి వెళ్ళాలి. సో దానికి అది కూడా చెప్పలేము, టైంకి రీచ్ అవుతామా లేదా ఎయిర్పోర్ట్కి చెప్పలేము. సో అందుకని మేక్మై ట్రిప్ వాళ్ళు మమ్మల్ని ఈరోజు చెక్అవుట్ అవ్వమన్నారు. ఇప్పుడు మీకు చెప్పాను కదా 28th Feb ఇక్కడ చాలా వెదర్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉండే. దానివల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ 3 days వీళ్ళకి పవర్ లేదు. మేము రీచ్ అయ్యేటప్పటికి వెదర్ చాలా క్లియర్ అయింది. పవర్ కూడా మాకు ఎలా అంటే ఇంటర్వెల్ వైజ్ అనమాట. లైక్ నైట్ ఈవినింగ్ 7 o'clock నుంచి 11 వరకు పవర్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ పవర్ ఉండట్లేదు. నైట్ 11 నుంచి నో పవర్. అండ్ మార్నింగ్ కూడా 8 o'clock అలా పవర్ వస్తుంది. వచ్చి ఆఫ్టర్నూన్ 11 వరకు ఉంటుంది పవర్. నిన్న అక్కడ మాల్ రోడ్ కూడా వెళ్ళాను నేను. మార్కెట్, చిన్న మార్కెట్ ఉండే అక్కడ. చిన్న మార్కెట్ బట్ ఓకే, అన్నీ దొరుకుతున్నాయి. లైక్ స్ట్రీట్ ఫుడ్ అండ్ మన గ్లౌస్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. బట్ థింగ్ ఏంటంటే నిన్న పవర్ లేదు. సో అందుకని నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను ఆ టైంలో. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను నేను మాల్ రోడ్కి, మార్కెట్ చూపిద్దామని. అలాగే ఈవినింగ్ కూడా వెళ్దాం అనుకున్నాను, 7 తర్వాత పవర్ వచ్చాక వెళ్దాం అనుకున్నాను. అంటే నైట్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంటుంది చూపిద్దామని. సోలాన్ వ్యాలీ క్లోజ్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మాల్ రోడ్ కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ డ్యూ టు ది బ్యాడ్ వెదర్ మూవ్ అయిపోవాల్సి వచ్చింది. అండ్ పవర్ ఉండట్లేదు. అండ్ ఆల్సో చాలా చాలా ప్లేసెస్, చాలా వాటర్ ప్లేసెస్ అన్నీ క్లోజ్ చేసేసారు డ్యూ టు బ్యాడ్ వెదర్. అండ్ మాకు నైట్ వాటర్ కూడా లేదు. మేము మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి సప్లైస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, రాలేదు. వాటర్స్ అన్నీ అయిపోయాయి వాళ్ళ దగ్గర. స్టోర్ కూడా లేదు వాళ్ళ దగ్గర. సో అందుకని మేము ఎక్స్ట్రా ఛార్జెస్, ఎక్స్ట్రా మనీ పే చేసి మరి వాటర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఉన్న దాంట్లో ఉన్న 1 dayలో నేను చాలా మంచి ప్లేసెస్ చూశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. బట్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు. అండ్ ప్లేసెస్ కూడా ఎక్కడైతే వెళ్ళడం చాలా కష్టమో అవి కూడా క్లోజ్ చేశారు. నిన్న నేను వెళ్ళిన ప్లేస్ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్
చేసే సిచ్యువేషన్ ఉంది. బట్ డ్యూ టు మై గుడ్ లక్ అండ్ డ్యూ టు గాడ్ గ్రేస్ టైంకి రీచ్ అయ్యగలిగాను, మంచిగా ఎంజాయ్ చేశాను, మంచిగా షూట్ చేశాను. సో రిటర్న్ కూడా హ్యాపీగా వచ్చాను వితౌట్ ఎనీ ఇష్యూ. మనం ట్రిప్స్కి వెళ్తాము, బట్ ఎప్పటికైనా సరే అన్నిటికన్నా ఇంపార్టెంట్ సేఫ్టీ, రైట్? సో సేఫ్టీని ఫాలో అవ్వాలి, పోలీస్ చెప్పిన గైడెన్స్ ఫాలో అవ్వాలి. సో అందుకని ఇవన్నీ ఫాలో అయ్యాను కాబట్టి అన్నీ సేఫ్గా జరిగాయి అనేసి అనుకుంటున్నాను. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్. మనకు ముందుగానే వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ నుంచి మనల్ని మూవ్ చేస్తున్నారు. చూడండి, ఇక ఈ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది ఆల్రెడీ నిన్న అయిన ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్ ఇది. సో ఇలాంటి జరుగుతాయని మమ్మల్ని ఈరోజు మేక్ మై ట్రిప్ వాళ్ళు మూవ్ అవ్వమన్నారు. ఇదే ల్యాండ్ స్లైడ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇది క్లియర్ అయ్యేదాకా మనం ఫ్రంట్కి వెళ్ళలేము, రైట్? సో అక్కడ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నామంటే చండీగఢ్, పంజాబ్ సిటీలో అనంతపూర్ సాహెబ్ అని ఒక సిటీ ఉంది. వైట్ సిటీ అని అంటారు. చాలా మంచి బ్యూటిఫుల్ సిటీ అది. అక్కడికి తీసుకుని వెళ్తామన్నారు. లైక్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ అవేలో ఉంటాము. ఈరోజు మార్నింగ్ చెక్అవుట్ అయ్యి మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేస్తే రేపు అక్కడ నుంచి అగైన్ చండీగఢ్ ఎయిర్పోర్ట్కి మమ్మల్ని తీసుకుని వెళ్తారు. అండ్ సైట్ సీయింగ్ కూడా ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానని అన్నారు. ఇదంతా కాంప్లిమెంటరీలో చూపిస్తానని చెప్పారు. గైడ్ని అడిగాను నేను, మనాలి నుంచి అనంతపూర్ సాహెబ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని. ఆయన ఈవినింగ్ 4 కల్లా రీచ్ అవుతామని చెప్పారు. బికాజ్ మేము చాలా టనల్స్ క్రాస్ అవ్వాలి, ఘాట్ రోడ్ ఉంటుంది, అండ్ ఇక్కడ స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటుంది. సో వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4 అవుతుంది. సో కొన్ని ప్లేసెస్ క్లోజ్ కూడా అవుతాయి అనేసి అంటున్నారు ఇఫ్ మనం టైంకి రీచ్ అవ్వకపోతే. నేను అక్కడ రీచ్ అయిన టైం బట్టి నాకు వీలైనంత వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ అనంతపూర్ సాహెబ్కి రీచ్ అయిపోయాం. టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. సో డైరెక్ట్లీ ఇక్కడ నుంచి మ్యూజియంకి వెళ్తాం. వావ్, నా లైఫ్లోనే ఇంత బ్యూటిఫుల్, ఇంత పీస్ఫుల్, ఇంత నీట్ అండ్ క్లీన్ మ్యూజియం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. మీరు ఇండియాలో ఎక్కడైనా చూస్తే నాకు చెప్పండి, నేను కూడా విజిట్ అవుతా. అండ్ లోపల యాక్చువల్లీ కెమెరా అలౌ లేదు. నేను ఇక్కడ సైలెంట్గా వాళ్ళకి కనిపించకుండా షూట్ చేస్తున్నా. లోపల కూడా చాలా వరకు షూట్ చేశాను, కానీ అవి నాకు పోస్ట్ చేయడం ఇష్టం లేదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్ సాహెబ్. నేనున్నాను పంజాబ్లో అనంతపూర్ సాహెబ్ అనే సిటీలో. నిన్న ఒక మ్యూజియంకి వెళ్ళాము. చాలా చాలా బాగుంది, సూపర్ ప్లేస్ అది. నా లైఫ్లో ఫస్ట్ టైం దట్ కైండ్ ఆఫ్ మ్యూజియం చూడడం. చాలా యూనిక్ ఉంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్. దాని తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ లోకల్ విజిట్ చేశాను, టెంపుల్కి వెళ్ళాను. గురునానక్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ చేసేటప్పటికి నిన్న మ్యాచ్ కూడా ఉండే, మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో అందులో పడిపోయి నేను వీడియోస్ ఏం చేయలేదు. సో ఇది మా హోటల్ వ్యూ పాయింట్. హోటల్ నేమ్ వచ్చేసి టెంపుల్ వ్యూ పాయింట్. సో చూడండి, హోటల్ లోపలికి నుంచి టెంపుల్ అలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మేము అనంతపూర్ సాహెబ్ ఈ ప్లేస్ నుంచి చండీగఢ్కి మూవ్ అవుతున్నాం, ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ టు హైదరాబాద్. ఓకే, సో ఇలాగే మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ మీరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేసి నాకు ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రమ్ అనంతపూర్ సాహెబ్, పంజాబ్. సత్ శ్రీ అకాల్ జీ, గుడ్ మార్నింగ్ జీ. ఇక్కడికి వస్తే ఇది అలవాటు అయిపోయింది. ఎలా ఉన్నారు అనేసి అంటాం కదా మనం, అలా కైసే హో జీ అన్నిటికీ జీ జీ అనేసి అనాలి. చాలా బాగుంది అలా అనడం, చాలా బాగా అనిపిస్తుంది. సో అందరికీ థ్యాంక్ యూ జీ.